నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో అది అంటే ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడి ముఖ్యమంత్రిగా అండ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్గా అనిత గారు ఇలా రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత మేము ఎలాంటి కక్ష సాధింపు ధోరణులు చేయము, అంటే వైఎస్ జగన్ పైన అయినా లేకపోతే ఆయన అనుచరులు ఎవరున్నా కూడా వాళ్ళపైన ఎలాంటి కక్ష సాధింపు ధోరణులు చేయము అనేసి ఏదైతే మాట ఇచ్చారో మాటపైనే నిలబడి ఉండాలి అనేసి చాలామంది అనుకుంటున్నారు. అయితే మొదటి వికెట్ అయితే ఇక్కడ ఏదైతే హోంమంత్రి గారి పైన అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారో సోషల్ మీడియాకు సంబంధించిన అలాంటి వాళ్ళపైన అయితే మొదటి వికెట్ నిన్న పడింది. నిన్న సీఎం చంద్రబాబు గారు కూడా నిన్న మాట్లాడుతూ ఆయన ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని లాస్ట్ టైం వైసీపీకి సంబంధించిన నేతలు అండ్ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎంత సతాయించినరో, ఎలా ఆయన కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేశారో అనే దాని గురించి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అందుకే కన్నీళ్లు పెట్టుకున్నా అని ఇక్కడైతే హెడ్డింగ్ మనం చూస్తున్నాము. సీఎం చంద్రబాబు గారు గతంలో నాపై బాంబు దాడి జరిగినా కూడా కన్నీళ్లు పెట్టలేదని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నా సతీమణిని వైసీపీ నేతలు అవమానించారని చెప్పారు. ఆమెనే కాకుండా రాష్ట్రంలో ఆడబిడ్డలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అందుకే నా జీవితంలో మొదటిసారిగా ఆడబిడ్డల గురించి ఆ మాటలు విని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా అని అసెంబ్లీలో సీఎం వివరించారు. అయితే ఇక్కడ ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, కక్ష సాధింపు ధోరణి అయితే ఉండదు, కాకపోతే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు తప్పుని వాళ్ళకు శిక్ష అనుభవించి తీరాల్సిందే. నిజంగా ఇది చట్టం కూడా ఇదే చెప్తుంది. కాకపోతే ఇంతకుముందు మళ్ళీ జగన్ వస్తాడు అనేసి ఎవరైతే విర్రవిగారో అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండి మీరు ఎక్కడికో బీహార్కైనా లేకపోతే అస్సాంకైనా వెళ్ళిపోతే చాలా బాగుంటుందనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ యాక్షన్ మొదలైంది. బాంబు దాడులు జరిగినా కూడా కన్నీళ్లు పెట్టుకోలేదని చెప్పుకొచ్చిన సీఎం గారు అయితే ఇక్కడ ఎవరైతే సోషల్ మీడియా తన సతీమణిని కించపరిచారో వైసీపీ నేతలు టీడీపీకి సంబంధించిన మిగిలిన మహిళల్ని అండ్ మిగిలిన నాయకుల్ని సతాయించారో వాళ్ళందరిపైన గట్టి యాక్షనే ఉంటుంది అనేసి అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఇలా ఉంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అరెస్ట్ ఇన్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. పులివెందులలో వర్ర రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితపై గతంలో అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వర్ర, కడప నుంచి కదిలి వెళ్తున్న వర్రాని అరెస్ట్ చేసిన పోలీసులు. నిన్నైతే ఈ వర్ర ఎవరైతే వైఎస్ భారతి గారి పిఏ ఎవరైతే ఉన్నాడో అన్ని అయితే నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పులివెందుల నుంచి కదిరి వెళ్తున్న సమయంలో ఈ అరెస్ట్ జరిగింది అనేసి నిన్న మనకు మీడియాలో కూడా వచ్చింది. అయితే నిజంగా ఈయన ఏం చేశాడు అన్నది మనం ఒకసారి చూద్దాం. అయితే ఈయన ఎంత గలీజ్గా మాట్లాడినంటే ఎలాంటి మాటలు అయితే ఎలాంటి భాషా ప్రయోగం చేయకూడదో ఆ లిమిట్స్ ఏవైతే ఉంటాయో ఆ లిమిట్స్ని కూడా క్రాస్ అయ్యి మాట్లాడాడు అన్నమాట. అందుకోసమే నిజంగా అనిత గారు అంటే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా ఎలాంటి వాళ్ళపైన కూడా యాక్షన్స్ ఉండవు అనేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరైతే మహిళల్ని కించపరిచారో ఇంకోసారి ఇలాంటివి జరగకూడదు అనేసి అక్కడి హోమ్ మినిస్టర్ ఏదైతే యాక్షన్కి రియాక్షన్ ఏదైతే ఇచ్చారో ఫస్ట్ అరెస్ట్ ఏదైతే జరిగిందో దానికైతే మనము మెచ్చుకోక ఉండలేము. ఎందుకంటే ఇక్కడ కొన్ని పోస్టర్లు అయితే ఇన్స్టాగ్రామ్లో మనకు కనిపిస్తున్నాయి. ఇది వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ చేసింది. ఐడియా మాత్రం కేక, ఇలాంటి పనులు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనేసి ఒక పోస్ట్ అయితే ఇక్కడ ఆయన చేసిండు. అయితే నడి రోడ్డు మీద అర్ధనగ్న నడక అనేసి ఒక లేడీ గురించి ఒక మహిళ గురించి తాను కూడా ఒక మహిళ కడుపు నుంచే పుట్టాను అనేసి మర్చిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఇంకేం చేస్తారు. నడి రోడ్డు మీద అర్ధనగ్న నడక అనేసి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పాల్గొని జయప్రదం చేయండి అనేసి ఇలాంటి ఫేక్ ఇమేజెస్ అన్నవి వీళ్ళు సృష్టించారు. సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా చేసిన అతి దారుణమైన దాష్టికాల్లో ఇదొకటి. సోషల్ మీడియా కనుక నిజంగా టీడీపీ వాళ్ళపైన లేకపోతే టీడీపీకి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు పైన లేకపోతే ఇటు సైడ్ ఆయన సతీమణి పైన ఇలాంటి పోస్టులు చేయకపోయి ఉంటే ఈ పాటికి అంటే రాష్ట్రంలో కొంచెమైనా ఈ గొడవలు అన్నవి జరగకుండా కాస్త ప్రశాంతంగా ఉండేది అనేసి నేను అనుకుంటున్నా. ఇదైతే నేను చదవలేను. నిజంగా ఒక లేడీ గురించి అత్యంత గలీజ్గా చాలా అది నేను ఉచ్చరించడానికి కూడా నాకు మాట రావట్లేదు. ఎందుకంటే నిజంగా ఏం మాట్లాడరా బాబు అనేసి నేను ఒకటికి 2 సార్లు నేను ఇవి చెక్ చేసి చూశాను. కాకపోతే మరీ ఇంత వల్గర్ లాంగ్వేజ్ అండ్ ఒక లేడీని ఇంతలా ఎవరైనా
మాట్లాడతారు అన్నది మాత్రం ఇక్కడ ఇలాంటి రాక్షసుల మధ్యన అక్కడ జగన్కి సంబంధించిన ఆయన పార్టీ నాయకులు అండ్ జగన్ సతీమణి వీళ్ళందరూ అక్కడ ఉన్నారా? నిజంగా ఒక వైఎస్ భారతి గారి పిఏ ఇలాంటి పోస్టులు పెడుతున్నప్పుడు కనీసం మాట అంటే కనీసం ఇలాంటి పోస్టులు పెట్టకూడదు అనేసి కూడా చెప్పలేకపోయారా అనేసి మాత్రం ఇక్కడ మనకు డౌట్ అయితే వస్తుంది. అండ్ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసిండు అనమాట, ట్వీట్ చేసిండు, రే ప్యాకేజ్ అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, రే ప్యాకేజ్ నా కొడుక గుర్తుపెట్టుకో మాకు మూడు వచ్చినప్పుడల్లా అనేసి ఇక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళ వైఫ్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మనం నిజంగా మాటలు మాట్లాడలేని ఇలాంటి సంభాషణ అండ్ ఇలాంటి మాటలు మాత్రం ఇక్కడ వీళ్ళ మధ్యలో జరిగింది అనేసి మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటున్నాము. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక్కరిపైన ఒకరు మాటలు ఈ సంభాషణలు అయితే చాలా కామన్. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఈయన ఏదో ట్వీట్ చేస్తే ఆయన రిప్లై ఇవ్వడు, అయినా కూడా ఆయన్ని కావాలని చాలామంది బ్లేమ్ చేయడం ఇదంతా సో వైసీపీ సోషల్ మీడియా చేస్తూనే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఫస్ట్ వికెట్ అయితే పడింది. అండ్ ఇక్కడ భారతి గారితో ఆయన ఫోటో కూడా మనం చూసుకోవచ్చు అండ్ జగన్తో కూడా మనం ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు. సో ఇలాంటి ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో, ఈ కీచకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యన ఈ పొలిటీషియన్స్ తమను తాము కడిగిన ముత్యంలాగా, మేము కడిగిన ముత్యం అనేసి ఎవరైతే అనుకుంటారో ఈ చుట్టుపక్కన ఉండే ఇలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది ఒకటే కాదు, ఇలాంటి చాలా ఫొటోస్ అన్నవి ఇప్పుడు షేర్ అవుతూనే ఉన్నాయి. అండ్ వైఎస్ జగన్ గారి చెల్లెలు షర్మిల గారి పైన కూడా ఈ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన ఈ నీచుడు, ఈ కీచకుడు పోస్టులు పెట్టిండు అనమాట అసభ్యకరంగా. ఆ స్క్రీన్ షాట్ అయితే నేను చూపెట్టలేను. అలాంటి మాటల్ని, అలాంటి భాషా ప్రయోగాన్ని అతను యూజ్ చేసిండు. సో ఇలాంటి సమాజంలో ఇంకా ఇలాంటి మనుషులు ఉన్నారా అని మనం అనుకోవచ్చు. కులాల గురించి అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గొడవలు జరుగుతాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక పార్టీ ఒక కులానికి అన్నట్టు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇంకో కులానికి అన్నట్టు, ఇలా ఈ గొడవలు అయితే కామన్. కాకపోతే కులాల్ని పక్కన పెట్టి ఇక్కడ లేడీస్ని మధ్యలో తీసుకొచ్చి లేడీస్ని వాళ్ళ ఇజ్జత్ మొత్తం ఇక్కడ తీసిండ్రన్నమాట. ఈ సంస్కృతి, ఈ తరహా సంస్కృతి తెలంగాణకైతే ఇప్పటికీ రాలేదు. కాకపోతే కొంతమంది అక్కడ ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా మరి ఆంధ్ర అంతా దిగజారిన రాజకీయాలు మాత్రం తెలంగాణలో లేవు అనేసి మనం అనుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఫస్ట్ అరెస్ట్ జరిగిందో దానికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు ఏదైతే స్టెప్ తీసుకున్నారో దానికి మాత్రం ఫుల్ సపోర్ట్ నేను చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళని బ్యారెక్స్లోనే ఉంచాలి, జైల్లోనే ఉంచాలి అండ్ బయటికి రానివ్వకూడదు. వాళ్ళకి అర్థం కావాలి ఒక లేడీస్ని వాళ్ళు కించపరిచేలాగా ఎలా మాట్లాడారు అనేసి. సో సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే, ఇలాంటి వాళ్ళ పక్కన అంటే మన రాజకీయ నాయకుల పక్కన ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనేసి ఒక డౌట్ వస్తే మాత్రం ఇలాంటి వాళ్ళు నిజంగా అంటే భూమి మీద ఉంచాలా వద్దా అనేసి ఇంకో డౌట్ కూడా మనకు వస్తుందన్నమాట. అంతటి లుచ్చ లఫంగీలు ఇక్కడ మనకు మన పొలిటీషియన్స్ పక్కనైతే వీళ్ళు కనిపిస్తున్నారు. వీడెంత లుచ్చానో తెలియని వాళ్ళ కోసం అనేసి ఏదైతే ఆల్ ఇండియా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ అనేసి ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్లో ఈ ఫొటోస్ అన్నవి ఫార్వర్డ్ చేయడం జరిగింది. నిజంగా ఇలాంటి వాళ్ళు బిహైండ్ ద బార్స్ ఉండాలా, లేకపోతే వాళ్ళని విడిచిపెట్టేయాలా? ఏదైతే చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అంటే ప్రతిపక్షం పైన ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు అనేసి చెప్పారో, సో నిజంగా కక్ష సాధింపు చర్యలకు వీళ్ళని పక్కన పెట్టేయాలా, వీళ్ళని విడిపించేసేయాలనేసి మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.